ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బాహుబలి సెట్టింగ్ సేమ్ అలాగే ఉంటుంది. ఇది సేమ్ బాహుబలి వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ లోని ఈ మధ్య రీసెంట్ గా పెట్టారు దీన్ని, ఒక 2 years అలా అయింది. చూడండి ఎలా సేమ్ బాహుబలి మనకి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. చూడండి ఎంతమంది ఫోటోలు తీసుకోవడానికి వచ్చారు. అలానే చాలా మంది కూడా పర్టికులర్ గా చూడడానికి కూడా వస్తుంటారు ఎయిర్పోర్ట్ కి, అంటే వెళ్ళడానికి కానీ కాకపోయినా సరే చూడడానికి సరే వస్తారు. ఓకేనా, చూడండి అలానే. మావా రామావా అలా వెళ్దాం. చూడు ఎలా ఉందో. మన చంగి ఎయిర్పోర్ట్లో ఉన్నాం, చంగిపూర్లోని. సరేనా, చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్ అనేది. ఇది చూడుగా చంగి అని రాష్ట్రంలో చూసారా, ఇది మన ఎయిర్పోర్ట్. ఇది చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్ చూడడానికి. సరే అలా వెళ్దాం పదండి. మొత్తం షాపింగ్ మాల్స్ ఏంటి పర్టికులర్గా అన్నీ చూసి వచ్చేద్దాం. సరే మావా పద వెళ్ళిపోదాం. బాగా చూడు అంత రిచ్గా ఉన్నదో ప్రతిదీని. ఇవన్నీ చూసావు కదా ఎలా ఉన్నా, చాలా బాగుంటుంది చూడటానికి. అలాగే చూడుగా మొత్తం లొకేషన్ మొత్తం చూడు ఒకసారి. అలాగైనా బాగుంది కదా. అమ్మగా అప్పుడు కనిపిస్తుంది కదా, అది అలా లోపలికి ఎంట్రీ. అది ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ, ఫ్లైట్ ఎక్కడానికి మనకి. సరేనా అలా వెళ్దాం పదా. ఇంకానా ఇదే ఉంది మనం, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అలా మీరు అలా వీడియో ఫుల్గా చూడండి, ఆటోమేటిక్గా ఇలాంటి వీడియో మిస్ అయ్యని అనుకుంటారు. సరేనా, వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి. నేను ఇంకా చాలా ప్లేసులు కూడా చూపిస్తాను నేను. సరేనా, మావా చూసావా అది అంతలో అది ఎలా క్లీన్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా అంత పని లేకుండా అది అంతలో అదే క్లీన్ చేసేది. మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం అదే క్లీన్ చేసుకుంటది. అదే వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటది. ఫ్రెండ్స్ అదే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం కదా, సింగపూర్లోని ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత చాలా మంది కూడా తెలియదు, అంటే ఏ విధంగా వెళ్ళాలి, అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ బోర్డింగ్ బస్ ఉంటుంది, ఎక్కడ మన లగేజ్ ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలని చాలా మంది తెలియదు కదా. ఇందులో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్లోని, అందులోని మన ఫ్లైట్ ఏది అన్నీ కూడా క్లారిటీగా కనిపిస్తాయి. మీరు వెళ్ళిన తర్వాత అంటే దాని మీద నెంబర్ ఉంటుంది. మన టికెట్ మీద కూడా మనం టికెట్ బుక్ చేస్తాం, దాని మీద నెంబర్ ఇస్తారు. నెంబర్ మీద మనం బుక్ చేసుకొని ఆ నెంబర్ ఇక్కడ ఇందులో డిస్ప్లే అవుతుంది. అందులోనే ఇప్పుడు చూసారా ఎల్లో కలర్ హైలైట్ అయింది కదా, అది నెంబర్లో, అంటే ఇక్కడ లైన్ మీద నెంబర్లో చూసారా అక్కడ కనిపిస్తుంది నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 10 అని ఆ విధంగా ఉంటాయి. అందులో మీది నెంబర్ ఏది వచ్చిందో అందులోకి వెళ్తే నుంచి వాళ్ళు ఆటోమేటిక్గా మీ లగేజ్ తీసుకొని మీకు టికెట్ మీకు ఇస్తారు. సరిగా చూడండి, ఇక ఇదే ఆ కౌంటర్లు ఇవి. ఇక్కడికి ఎలాగైనా అలిగించి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బాహుబలి సెట్టింగ్ సేమ్ అలాగే ఉంటుంది. ఇది సేమ్ బాహుబలి వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ లోని ఈ మధ్య రీసెంట్ గా పెట్టారు దీన్ని, ఒక 2 years అలా అయింది. చూడండి ఎలా సేమ్ బాహుబలిలో మనకి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. చూడండి ఎంతమంది ఫోటోలు తీసుకోవడానికి వచ్చారు. అలానే చాలా మంది కూడా పర్టికులర్ గా చూడడానికి కూడా వస్తుంటారు ఎయిర్పోర్ట్ కి, అంటే వెళ్ళడానికి కానీ కాకపోయినా సరే చూడడానికి కానీ సరే వస్తారు. ఓకేనా, చూడండి అలానే.
ఇప్పటివరకు మీరు చూసింది టెర్మినల్ 2 చూసారు. ఇప్పటివరకును సింగపూర్ ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ 2 చూసారు. ఇప్పుడు ఏంటి 1కి వెళ్తున్నాం. సరేనా? రండి 1 కూడా ఎలా ఉందో చూద్దరు కానీ. సరేనా? పదండి అలా 1 చూద్దాం. అలా వెళ్తూ దారిలో అలా షాపింగ్ మాల్స్ అవి కూడా చూసేయండి. సరేనా? ఇప్పుడు మనం టెర్మినల్ 1కి 3కి వెళ్తున్నాం. సరేనా? ప్రజెంట్ మనం టెర్మినల్ 1కి వెళ్దాం. సరేనా? బాగుంది, ట్రైన్ బాగుంటుంది, చాలా చిన్న ట్రైన్. ఈ ఎయిర్పోర్ట్లో అనగానే సపరేట్గా చిన్న ట్రైన్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది అది. అంటే 3 బోగీలు ఉంటాయి, చాలా చిన్నది. సరే పదండి అలాగా టెర్మినల్ 1కి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా చూస్తారు కదా టెర్మినల్ 1 ఎలా ఉందో. ఓకేనా? ఇప్పుడు మనం టెర్మినల్ 1కి వస్తాం. చూసారు ఎంత బాగుందో టెర్మినల్ 1, చాలా బాగుంటుంది. వాటర్ ఫ్లోయింగ్ చాలా బాగుంటుంది చూడడానికి. అది ఇంకా అంటే నైట్ టైం వచ్చాం కాబట్టి అంతలాగా అనిపిస్తుంది. డే వస్తే ఇంకా కూడా బాగుంటుంది. డేలో కూడా బాగానే ఉంటుంది. నైట్ వచ్చాం కదా, ఒకసారి అలా చూడండి ఒకసారి ఎలా ఉందో. సరేనా? చూసావా ఇది డిఫరెంట్గా ఉన్నది, ఎలా ఉన్నది ఇది, చాలా డిఫరెంట్గా ఉన్నది ఇది. చూడండి అప్ అండ్ డౌన్ ఎలా వెళ్తుందో. ఇది ప్రజెంట్ ఉన్నది ఇది టెర్మినల్ 1. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో.